ఈ కథ మా నాన్న నాకు చెప్పింది. ఒక్కసారే చెప్పాడు. మళ్ళీ ఎప్పుడూ ఆ విషయం ఎత్తలేదు. ఆ ఒక్కసారి చెప్పినప్పుడు ఆయన కళ్ళల్లో నేను చూసిన భయం ఇప్పటికీ మర్చిపోలేను. చాలా సంవత్సరాల క్రితం మా నాన్నకి ఉద్యోగం పోయింది. ఇంట్లో పరిస్థితి కష్టంగా ఉండేది. అప్పుడెవరో చెప్పారు, ఊరి బయట పాత నూలు మిల్లుకి వాచ్మెన్ కావాలని. ఆ మిల్లు మూతపడి 15 ఏళ్లయింది. యంత్రాలు అలాగే ఉన్నాయి, తుప్పు పట్టి. యజమానులు కోర్టు కేసుల్లో ఉన్నారు. కాపలాకి ఒక మనిషి కావాలి. జీతం బాగానే ఇస్తారు, కానీ ఆ ఉద్యోగంలో ఎవరూ 3 నెలలకి మించి ఉండరు. నాన్నకి అప్పుడు అవేమీ పట్టించుకునే పరిస్థితి లేదు. చేరిపోయాడు. మొదటి రోజు పాత వాచ్మెన్ గది శుభ్రం చేస్తుంటే బల్ల సొరుగులో ఒక పుస్తకం దొరికింది. పాత డైరీ. అట్టమీద పేరు రాములు. రాములు అంటే? నాన్నకి ముందు పనిచేసిన వాచ్మెన్. ఒకరోజు డ్యూటీకొచ్చి ఇంటికి వెళ్ళలేదని ఊళ్ళో చెప్పుకునేవారు. ఎక్కడికి పోయాడో ఎవరికీ తెలియదు. నాన్న డైరీ తెరిచాడు. ప్రతి పేజీలో ఆ రోజు రాత్రి డ్యూటీ వివరాలు. ఏ టైంకి ఏ షెడ్ చూశాడో, ఎన్ని గంటలకి గేటు తాళం వేశాడో, అన్నీ ఒక పద్ధతిలో. 10 గంటలకి మెయిన్ గేట్, 11:30కి మిషన్ షెడ్, 1 గంటకి గోడౌన్, 2:40కి బాయిలర్ రూమ్. ప్రతిరోజు అవే టైంలు ఖచ్చితంగా. చివరి పేజీల్లో రాత మారింది. అక్షరాలు వణుకుతున్నాయి. ఒక పేజీలో ఇలా ఉంది: టైం తప్పకూడదు, అది టైం చూస్తుంది. నేను రౌండ్ వేసే టైంలో అది కదలదు. టైం తప్పితే అది నా రౌండ్ వేస్తుంది. నాన్నకి నవ్వు వచ్చింది. పిచ్చివాడు అనుకున్నాడు. ఒంటరితనంలో మతి చెడిందేమో అని. కానీ డైరీ చివరి పేజీ చూసి నవ్వు ఆగిపోయింది. చివరి పేజీలో తేదీ లేదు. ఒక్కటే వాక్యం పెద్ద అక్షరాలతో: నా తర్వాత వచ్చేవాడా? ఈ డైరీ నీకు దొరికిందంటే నువ్విప్పుడు దాని కాపలాలో ఉన్నావు. టైంలు పాటించు, బతికిపోతావు. ఆ రాత్రి నుంచి నాన్న ఎందుకో తెలియదు కానీ డైరీలో టైంల ప్రకారమే రౌండ్స్ వేశాడు. 10 గంటలకి గేటు, 11:30కి షెడ్, 1 గంటకి గోడౌన్, 2:40కి బాయిలర్ రూమ్. 2 నెలలు ఏమీ జరగలేదు. మిల్లు నిశ్శబ్దంగా ఉండేది. అప్పుడప్పుడు షెడ్లో ఏదో పడిన శబ్దం. ఎలుకలేమో అనుకునేవాడు. అప్పుడప్పుడు రౌండ్ వేస్తున్నప్పుడు వెనక ఎవరో నడుస్తున్న అడుగుల శబ్దం. తిరిగి చూస్తే ఎవరూ లేరు. కానీ ఆ అడుగులు నాన్న ఆగితే ఆగేవి, నడిస్తే నడిచేవి. డైరీ టైం ప్రకారం నడిచినంతసేపు అవి దూరంగానే ఉండేవి. తరువాత ఆ రాత్రి వచ్చింది. డిసెంబర్ నెల. విపరీతమైన చలి. నాన్నకి జ్వరం. ఒళ్ళు పేలిపోతోంది. 2 గంటలకి అలారం పెట్టుకుని గదిలో నడుం వాల్చాడు. మెలకువ వచ్చేసరికి 3 గంటలు. బాయిలర్ రూమ్ రౌండ్ 2:40కి వెళ్లాల్సింది. 20 నిమిషాలు దాటిపోయింది. నాన్న టార్చ్ తీసుకుని బయటికి వచ్చాడు. మిల్లు వైపు చూశాడు. బాయిలర్ రూమ్లో లైట్ వెలుగుతోంది. 15 ఏళ్లుగా కరెంటు లేని మిల్లులో లైట్ వెలుగుతోంది. మరియు ఆ వెలుగులో కిటికీ అద్దం మీద ఒక నీడ కదులుతోంది. అటూ ఇటూ, అటూ ఇటూ. ఎవరో లోపల నడుస్తున్నట్టు, రౌండ్ వేస్తున్నట్టు. నాన్న అక్కడే నిలబడిపోయాడు. కాళ్ళు చచ్చుపడిపోయాయి. అప్పుడు ఆ నీడ ఆగింది. కిటికీ వైపు తిరిగింది. మరియు లైట్ ఆరిపోయింది. చీకట్లో మిల్లు తలుపు తెరుచుకున్న శబ్దం, కిర్రుమని. తరువాత అడుగుల శబ్దం. మెల్లగా గేటు వైపు, నాన్న వైపు. నాన్న గదిలోకి పరిగెత్తాడు. తలుపు గడియ పెట్టాడు. డైరీ గుర్తొచ్చింది. చివరి పేజీలు తిరిగేశాడు. వణుకుతున్న రాములు అక్షరాల్లో ఒకచోట ఇలా ఉంది: టైం తప్పిన రాత్రి అది బయటికి వస్తుంది. తలుపు కొడుతుంది. నా పేరు పిలుస్తుంది. తలుపు మాత్రం తీయకూడదు. అది లోపలికి రాలేదు. మనం తీస్తేతే తప్ప. సరిగ్గా అప్పుడు తలుపు మీద దెబ్బ పడింది. టక్
తరువాత ఒక గొంతు, మనిషి గొంతులా లేదు, బావిలో నుంచి వచ్చినట్టు. రాములు, రౌండ్ టైం అయింది రాములు, రారా. అది రాములు పేరు పిలుస్తోంది. కొత్త వాచ్మెన్ పేరు దానికింకా తెలియదు. నాన్న తెల్లారే వరకు డైరీ గుండెకి హత్తుకుని గోడకి ఆనుకుని కూర్చున్నాడు. తలుపు మీద దెబ్బలు ఆగి ఆగి పడుతూనే ఉన్నాయి. కోడి కూసిన మొదటి కూతతో అన్నీ ఆగిపోయాయి. తెల్లారగానే నాన్న ఉద్యోగం వదిలేశాడు. జీతం కూడా తీసుకోలేదు. డైరీ మాత్రం బల్లసరుగులో పెట్టేసి వచ్చాడు, తరువాతి వాడి కోసం. ఆ మిల్లు ఇప్పటికీ అలాగే ఉంది. ఇప్పటికీ వాచ్మన్ కావాలని బోర్డు పెడతారు. ఇప్పటికీటికి ఎవరూ 3 నెలలు ఉండరు. అందుకే చెప్తున్నా, నైట్ డ్యూటీ చేసేవాళ్ళు, మీకన్నా ముందు పనిచేసిన వాళ్ళు వదిలిన మాటలు తేలికగా తీసుకోకండి. కొన్ని రూల్స్, పిచ్చి కాదు, అనుభవం. మరియు రౌండ్ టైం ఎప్పుడూ తప్పకండి. మీరు రౌండ్ వేయకపోతే వేరే ఎవరో వేస్తారు. మీరు నైట్ షిఫ్ట్ చేస్తున్నారా? డ్యూటీలో ఎప్పుడైనా వివరించలేని శబ్దాలు, అడుగులు, అనుభవాలు ఎదురయ్యాయా? కింద కామెంట్లో రాయండి. ప్రతి కామెంట్ చదువుతాను. బాగా భయపెట్టే నైట్ డ్యూటీ కథని వచ్చే ఎపిసోడ్లో చెప్తాను. ఈ కథ నైట్ షిఫ్ట్ చేసే మీ ఫ్రెండ్స్కి పంపండి. వాళ్ళ కోసమే ఈ కథ. నిద్రపోండి ప్రశాంతంగా. శుభరాత్రి.